మీరు నియంత్రించలేని వాటి గురించి ఆలోచిస్తూ విలువైన సమయం వృధా చేసుకోకూడదు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు కానీ కనిపించని దాన్ని చూడటానికి మనసు కావాలి. చీకటిని చూసి ఎప్పుడూ భయపడకు, ఎందుకంటే మెరిసే నక్షత్రాలు కనిపించేది ఆ చీకట్లోనే. నీ అంతర్దృష్టి మంచిది కానప్పుడు నీ బాహ్య దృష్టి బాగున్నా ఉపయోగం లేదు. జనం చాలా తెలివైన వాళ్ళు. ఇతరులకు కష్టం వస్తే కర్మల ప్రతిఫలం అంటారు. అదే వారికి కష్టం వస్తే జీవితం పెట్టే పరీక్ష అంటారు. కాలం ఎవరి కోసం ఆగదు. రోజులు గడిచే కొద్దీ ఏది మీది ఏది మీది కాదనేది ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి, విలువ తెలిసిన వాళ్ళను వదులుకోకండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ఒక కొత్త అవకాశం. నిన్నటి కంటే ఈరోజు ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, అదే నిజమైన విజయం. జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు బాధ పెడతాయి, కొన్ని పేజీలు నవ్విస్తాయి, కొన్ని పేజీలు పాఠం నేర్పుతాయి. చిన్న వయసులోనే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ మంచి మార్గం విడిచిపెట్టకూడదు. అలాంటి వ్యక్తులే ఈ లోకంలో సుఖంగా జీవించగలరు. అసాధ్యమైన పని అని తెలిసాక చేయటానికి ప్రయత్నించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రు వెంట భోజనం చేయరాదు. ఇతరులకు బాధ కలిగేలా మాట్లాడవద్దు. మంచి మార్గాన్ని వదిలేయరాదు. ఓ మహావృక్షాన్ని వేరు పురుగు నాశనం చేయగలదు, ఓ చెట్టును చీడపురుగు చంపేయగలదు. అలాగే నువ్వెంత గుణవంతుడివైనా ఓ దుర్మార్గుడు చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మేడిపండు చూడటానికి అందంగా ఉంటుంది కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివారు చాలా ధైర్యంగా మాట్లాడతారు కానీ మనసులో భయంతో నిండి ఉంటారు. నీళ్లల్లో ఉన్న ముసలి పెద్ద ఏనుగునైనా నీటిలోకి లాగేయగలదు, కానీ అదే ముసలి నీటి నుంచి బయటకు వస్తే కుక్క కూడా భయపడుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయమని భావించు. ఎక్కువగా ఆలోచించి నీ ప్రశాంతతను పాడు చేసుకోకు. నువ్వు ఎంత ఆలోచించినా గతాన్ని మార్చలేవు. రేపటి గురించి భయపడుతూ ఈ రోజును వృధా చేయకు. ఏది జరిగినా మీ మంచికి అనుకోవటం నేర్చుకుంటే ఏ ఆలోచన నిన్ను బాధించలేదు. అతిగా ఆలోచించడం అనేది సంతోషాన్ని దొంగిలించే ఒక జబ్బు. జరగబోయేది ఎలాగైనా జరుగుతుంది, దానికి నీ ఆలోచనతో పని లేదు. నీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించటం మానేయాలి. మనశ్శాంతిని మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. నిన్న జరిగిందాన్ని ఎంత ఆలోచించినా మార్చలేరు. భవిష్యత్తు నీ చేతిలో లేదు. రేపటి గురించి అతిగా ఊహించుకోవటం వల్ల ఈరోజు వృధా అవుతుంది. ఆలోచనలు సమస్యలను సృష్టిస్తాయి. లేని సమస్యలను ఊహించుకొని బాధపడటమే ఎక్కువ ఆలోచించటం. సమయం వృధా. అతిగా ఆలోచించడం వల్ల సమయం, శక్తి రెండూ వృధా అవుతాయి. ఆరోగ్యానికి హానికరం. మానసిక ప్రశాంతత లోపించి శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. సమస్యకు పరిష్కారం రాదు. ఆలోచించటం కంటే ఆచరించటం వల్ల మాత్రమే సమస్య తీరుతుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. కాబట్టి ఓపిక పట్టడం ముఖ్యం. నియంత్రణ లేని వాటిని వదిలేయండి. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. భయాలు నిజం కావు. మీరు ఊహించుకునే చెడు విషయాల్లో 90% నిజ జీవితంలో జరగవు. ప్రస్తుత క్షణమే ముఖ్యం. గతాన్ని మార్చలేరు, భవిష్యత్తును ఊహించలేరు. కేవలం ఈ క్షణాన్ని మాత్రమే మీరు అనుభవించగలరు. సమస్యల కంటే ఆలోచనలే పెద్దవి. ఒక్కోసారి సమస్య చాలా చిన్నదే కావచ్చు, కానీ మీ ఆలోచనలే దాన్ని కొండంత చేస్తాయి. నిర్ణయాలు ఆలస్యం అవుతాయి,
అతిగా ఆలోచించటం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఆనందం దూరం అవుతుంది. మీ దగ్గర ఉన్న ఆనందాన్ని ఆస్వాదించకుండా లేని దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం చేజారిపోతుంది. శాశ్వతం ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఏ కష్టము, ఏ సమస్య శాశ్వతం కాదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉందని నమ్మటమే అన్నిటికంటే పెద్ద సత్యం. గతం ఒక జ్ఞాపకం మాత్రమే. దాన్ని ఎంత ఆలోచించినా మార్చలేవు. భవిష్యత్ ఒక ఊహ మాత్రమే. దాన్ని ముందే చూడలేవు. నీ చేతుల్లో ఉన్న ఏకైక నిజం ఈ ప్రస్తుత క్షణం మాత్రమే. అతిగా ఆలోచించటం అంటే లేని సమస్యకు రూపమివ్వటమే. నీ ఆలోచనలే నీకు శత్రువులు కాకుండా చూసుకోవాలి. నీ నియంత్రణలో లేని విషయాలను దైవానికి లేదా కాలానికి వదిలేయాలి. ప్రపంచంలో అన్నిటినీ నువ్వు మార్చలేవు. ముందు ఆ సత్యాన్ని ఒప్పుకోవాలి. పట్టుకోవటానికంటే వదిలేయటమే ఎక్కువ ధైర్యం కావాలి. లోకులు కాసేపు మాట్లాడుకొని మర్చిపోతారు. నువ్వు జీవితాంతం మనసులో మోయకు. ఎవరినో మెప్పించటానికి నీ ప్రశాంతతను తాకట్టు పెట్టకు. ఎవరిపైనా అతిగా ఆధారపడకు. నీ నీడ కూడా చీకట్లో నిన్ను వదిలేస్తుంది. కష్టాలు నిన్ను పడగొట్టడానికి రావు. నీలోని శక్తిని చూపించటానికి వస్తాయి. బాధ శాశ్వతం కాదు. సంతోషము శాశ్వతం కాదు. ఓడిపోవటం తప్పు కాదు. మళ్ళీ ప్రయత్నించకపోవటమే తప్పు. మానసిక ప్రశాంతత కంటే విలువైన సంపద ఈ ప్రపంచంలో లేదు. అతిగా ఆలోచించటం నీ నిద్రను, ఆకలిని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. నవ్వటం అలవాటు చేసుకోవాలి. అది సగం బాధలను దూరం చేస్తుంది. ఆశ ఎప్పుడూ సజీవంగా ఉండాలి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నిన్ను నువ్వు నమ్మనంతకాలం దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. సమయం పడుతుంది కానీ మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. డబ్బు అవసరమే కానీ అదే జీవిత పరమార్థం కాదు. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేరు. తృప్తి లేని మనిషి ఎంత ధనవంతుడైనా దరిద్రుడితో సమానం. నువ్వు ఏది చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అదే కర్మ నియమం. కాలం చాలా బలమైంది. ఎవరి అహంకారాన్నైనా అది అణిచివేస్తుంది. మార్పు అనేది సృష్టి నియమం. దాన్ని ఎదిరించటం ఎవరికీ సాధ్యం కాదు. మాట జారితే వెనక్కి తీసుకోలేవు. ఆలోచించి మాట్లాడు. అనుభవమే అన్నిటికంటే పెద్ద గురువు. ఎక్కువగా ఆలోచించటం ఆపేసి బ్రతకటం మొదలుపెట్టు. ఎప్పుడూ సత్యాన్ని ఆచరించేవారు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం ఆనందంగా ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతారు కానీ అబద్ధం ఆడరు. మంచి మనసున్న వారికే ఇది సాధ్యమవుతుంది. ఎంతో గట్టిగా ఉండి ఇనప కడ్డి వంకరగా ఉన్నప్పటికీ వేడి చేసి సరిచేయవచ్చు. కొండలు పగలగొట్టి పిండి చేయవచ్చు. కానీ కఠినాత్మల మనసును కరిగించటం సాధ్యం కాదు. అందుకే అలాంటి వ్యక్తుల కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరెన్నో ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.